హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. మనుషుల్లో తోకలు ఉంటాయా ఉండవా? సో మనుషుల్లో తోకలు అనేది చాలా రేర్ సిమ్టమ్. చాలా తక్కువ మంది మాత్రమే చూసి ఉంటారు. సో ఇది రేర్ అయినప్పటికీ దానికి కొంత ప్రాముఖ్యత ఉంది. సో నేను ఇప్పటివరకు 2 మాత్రమే ఇట్లాంటి కేసులు నేను చూశాను. దానిలో ఒక కేసు రీసెంట్గా నేను ఆపరేట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వచ్చేసరికి ఒక యంగ్ బాయ్, ఆల్మోస్ట్ 12 సుమారుగా 12 ఏళ్ళు ఉన్న అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం జరిగింది నా దగ్గరికి. నడుము వెనకాల భాగం నుంచి ఒక తోక లాంటి స్ట్రక్చర్ పెద్దగా వేలాడుతూ ఉంది. సో దానికి ఎట్లాంటి కాంట్రాక్టిలిటీ ప్రాపర్టీ అట్లాంటిది అయితే ఏం లేదు. అంటే మనకు పశువులకు ఉండే తోకలాగా దాన్ని అటు ఇటు కదిలిచ్చే ఎబిలిటీ మాత్రం పేషెంట్కి ఉండదు. పేరెంట్స్ బాబుని తీసుకొని వచ్చినప్పుడు బాబుకి మరి ఇది పుట్టినప్పటి నుంచి ఉండాలి కదా అండి, పుట్టినప్పటి నుంచి ఉంటే మీరు ఇప్పటివరకు ఎందుకు లేట్ చేస్తారంటే, లేదు సార్ పుట్టినప్పుడు చిన్నగా ఉంది, ఏజ్తో పాటు అది మెల్లగా పెరుగుతుండి వచ్చేసరికి ఇప్పుడు తీసుకొని వచ్చాం. అండ్ రెండో విషయం ఏంటి అని అంటే, వాళ్ళు చిన్నప్పుడు ఎవరో స్వామీజీకి చూపిస్తే ఇది ఆంజనేయ స్వామి లక్షణం కాబట్టి పిల్లడు మన దేవుని స్వరూపం అనుకొని వాళ్ళు కొంచెం దాన్ని అంటే గ్రేట్ఫుల్గా భావించేసి దాన్ని కొంచెం అంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 12 ఏళ్ళ వరకు కూడా బాబుని అట్లనే ఉంచడం జరిగింది. సో మనకు ప్రాబ్లం ఏంది అని అంటే దైవ లక్షణంలాగా అనుకోవడంలో తప్పులేదు, కానీ దాని వెనకాల ఉన్న డేంజర్ లక్షణాన్ని గుర్తించకపోవడం అనేది తప్పు. సో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి లక్షణాలు రేర్గా అయినప్పటికీ పేషెంట్లు ఎవరిలో ఉన్నా కూడా మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికి ఉన్నా కూడా వెంటనే న్యూరోసర్జన్కి రిపోర్ట్ చేయండి. ఒకసారి మేము చూసుకున్న తర్వాత టెయిల్ ఒక్కటే ప్రాబ్లం కాదు, టెయిల్ వెనకాల ఏదన్నా డేంజర్ కండిషన్ ఉందా లేదా అనేది చూడడం, దాని ప్రకారం ఎలా ముందుకెళ్ళాలనేది మేము ఈజీగా గైడ్ చేయగలుగుతాం. సో మనుషులకి తోక అనేది ఉంటుందా ఉండదా అని అంటే ఎస్, రేర్ బట్ ఉంటుంది. ఈ మనుషులకు ఉండే తోకలు అనేవి 2 రకాలుగా, ఒకటి ట్రూ టైలింగ్ అనేది, రెండోది సూడో టైలింగ్ అంటారు. ట్రూ టైల్ అంటే నిజంగానే తోకకు ఉండాల్సిన లక్షణాలు కూడా మొత్తం ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు క్యాటిల్లో ఆవులు ఎద్దుల్లో లాగా తోకను అటు ఇటు కదిలిచ్చే గుణం అది పేషెంట్ నియంత్రణలో ఉంటుంది. ఇది చాలా చాలా రేర్, ఎక్స్ట్రీమ్ రేర్. ప్రపంచం మొత్తంలో కలిసి ఒక 40 కన్నా తక్కువ కేసులు మాత్రమే రిపోర్ట్ చేయడం జరిగింది. వెరాజ్ సూడోటైల్ అంటే తోకలాగానే ఉంటుంది కానీ తోకకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండవు. అంటే దాన్ని అటు ఇటు కదిలిచ్చే నియంత్రణ గుణం పేషెంట్ కంట్రోల్లో ఉండదు. సో దీనిలో ఏంటి అని అంటే ఓన్లీ స్కిన్, దాని లోపల కొవ్వు పదార్థం అండ్ సాఫ్ట్ కణాలు మాత్రమే ఉంటాయి. సో ఇంతవరకు ఉన్నంత మాత్రాన ఇది ఈజీ అయినా దీంతో ఏం ప్రాబ్లం కాదా అనుకుంటే అది తప్పు. బేసిక్ ఏంటి అని అంటే ఈ సూడో టెయిల్ ఉన్నప్పటికి కూడా మనకు టెయిల్ బయటకు కనిపించేదంత ప్రాబ్లం లేదు, బట్ అది ఇండైరెక్ట్గా మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. చాలాసార్లు ఏంటి అని అంటే అకల్ట్ స్పైనల్ డిస్ట్రాఫిజం అంటాం. అంటే స్పైన్ ఎదిగే క్రమంలో మధ్య భాగంలో వచ్చే మార్పులు, అంటే సరిగ్గా స్పైన్ ఎదుగుదల లేకుండా ఈ సూడోటైల్ అనేది మనకి ఇండైరెక్ట్గా అకల్ట్ స్పైనల్ డిస్ట్రాఫిజం అనే ఒక డేంజర్ కండిషన్కు వార్నింగ్ లాంటిది అన్నట్టు. అంటే స్పైనల్ డిస్ట్రాఫిజం అంటే ఏంటి అని అంటే మనకు వెన్నుపాము అండ్ స్పైన్ ఎదుగుదల క్రమంలో డెవలప్మెంట్లోనే, అంటే బేబీ పుట్టక ముందే గర్భసంచిలోనే ఎదుగుదల సరిగా లేక మనకు చాలామందికి చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు పుట్టినప్పుడు నడుం భాగంలో కానీ ఛాతీ వెనకాల భాగంలో కానీ ఒక స్వెల్లింగ్ లాగా బయటకు రావడం. సో దీన్ని మైలో మెనింగోసీల్ అంటారు. అంటే కొంతమంది మెనింగోసీల్ అనేది బయటకు కనిపిస్తుంది, కొంతమందికి లోపల స్పైన్ కానీ వెన్నుపాము కానీ సరిగ్గా ఎదుగుదల లేకుండా అది చర్మం పొర లోపలలోనే దాగుండిపోతుంది. దానిపైన ఉన్న బోన్స్ ఎదుగుదల కూడా అంత బాగా ఉండదు. ఇండైరెక్ట్గా ఏంది అని అంటే కొంతమందికి సూడోటైల్ ఉన్న పేషెంట్స్కి ఈ అవకాశం ఉంటుంది. అంటే సూడోటైల్ అనేది వార్నింగ్, యాక్చువల్ లోపల ప్రాబ్లం అనేది ఈ స్పైనల్ డిస్ట్రాఫిజం, అంటే స్పైన్ అండ్ వెన్నుపాము ఎదుగుదలలో లోపం అనేది ఉంటుంది. సో కాబట్టి పేషెంట్లని మనం టెయిల్ రాగానే వెంటనే గుర్తించి వెనకాల డేంజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వెంటనే స్క్రీన్ చేసేసుకొని టెయిల్ సర్జరీ చేయడమే కాకుండా వెనకాల ఉన్న ప్రాబ్లం కూడా సర్జరీ చేయడం అనేది ఉత్తమమైన పని. నా పేషెంట్లు తీసుకునేసరికి పేషెంట్కి లైపోమా అని, అంటే ఈ టెయిల్తో పాటు లోపల లైపోమా అంటే కొవ్వుకు సంబంధించిన చిన్న ట్యూమర్, దాని కింద బోన్ ఎదుగుదల అనేది కొంచెం తక్కువ ఉంది. అదృష్టం కొద్దీ ఏంటి అని అంటే వెన్ను పాము డెవలప్మెంట్ మాత్రం ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంది. సో పెద్ద డేంజర్ లేకుండా ఈజీగా సర్జరీ చేసి ఇంటికి పంపించడం జరిగింది పేషెంట్ని 3 రోజుల్లోనే.